స్టోరీస్ తెలుగు. అమ్మా నాగదేవత, నాకు సొంత అమ్మ అయితే లేదు కానీ నా సవతి తల్లి నన్ను అమ్మ అని కూడా పిలువనివ్వదు. అందుకే నిన్ను నా అమ్మగా భావిస్తున్నాను. నా సవతి తల్లి నాపై కోపడకుండా తన సొంత కూతుర్ని ఎలా ప్రేమగా చూసుకుంటుందో నన్ను అలాగే చూసుకునేలా ఆశీర్వదించు తల్లి. పాపం శివాని ఇక్కడ తన కోసం నాగదేవతను ప్రార్థిస్తూ ఉంటే అక్కడ తన సవితి తల్లి ఇంకా నిధి శివాని నాన్నగారు ఇంట్లో లేని సమయాన్ని అవకాశంగా తీసుకుని శివానిని ఎలాగైనా వెళ్లగొట్టాలని వారిద్దరూ ప్లాన్ చేస్తున్నారు. వచ్చావా మహారాణి? నీ నాగదేవతకు పూజలు చేస్తూనే నువ్వు చస్తావే. అమ్మా, ఎందుకిలా అంటున్నావు? పూజ చేయడం మంచి పనే కదా. నాకే ఎదురు సమాధానం చెప్తావే? ఈ రోజు నిన్ను ఏం చేస్తానో చూడు. నిజం చెప్పవే. నా ట్రంకు పెట్టెలో ఒక వెండి చెంబు కనిపించట్లేదు. ఎవరికి అమ్మేశావు చెప్పు. రోజు రోజుకి నీ దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. చెప్పవే, చెప్పు. వెండి చెంబా? ఏ వెండి చెంబమ్మా? నేను ఏ వెండి చెంబు చూడలేదు. చూడలేదా? ట్రంకు పెట్టెలోంచి దొంగలించి పారిపోయి మళ్ళీ చూడలేదని అబద్ధాలు చెబుతున్నావా? అమ్మా, ఇదిలా ఒప్పుకోదు. ఇదిగో ఈ కర్ర తీసుకో. దీనికి బాగా అర్థమయ్యేలా చెప్పు. దొంగతనం చేస్తే ఏం చేస్తారో. లేదమ్మా, నన్ను కొట్టకు. నేను దొంగలించలేదు. నన్ను నమ్మమ్మా. అమ్మా అమ్మా, కొట్టొద్దమ్మా. శివాని దెబ్బలు పడకుండా తనని తాను కాపాడుకునే ప్రయత్నం ఎంత చేసినా సవితి తల్లి ఆమెను వదల్లేదు. అమ్మా, నేను చచ్చిపోతాను. నన్నింక కొట్టకమ్మా. అయితే వెళ్ళు. నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవే. ఇంకోసారి నీ ముచ్చుమొహం తీసుకొని ఇక్కడికి ఎప్పుడూ రాకు. వెళ్ళిపోని అనుకు అమ్మా. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా వెళ్ళు. ఆత్మహత్య చేసుకొని చచ్చిపో. కానీ ఇక నిన్ను మాత్రం ఇంట్లో ఉండనివ్వనే. అమ్మా ప్లీజ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను. ఏ రోజైతే నువ్వు బంగారం, వెండి, చాలా డబ్బులు తీసుకొని ఇంటికి వస్తావో అప్పుడే నేను నిన్ను ఇంట్లోకి రానిస్తాను. ఇప్పుడు వెళ్ళు ఇక్కడి నుంచి. ఎంత చెప్తున్నా ఎద్దులా నిలబడ్డావే. వెళ్ళు ఇక్కడి నుంచి. వినబడ్డం లేదా నీకు? అమ్మా నాగదేవత, వీళ్ళిద్దరూ నన్ను నా ఇంటి నుంచే వెళ్ళగొడుతున్నారు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాన్నను ఎప్పుడూ చూడలేనేమో. నా నాన్నని రక్షించు తల్లి అని ఏడ్చుకుంటూ శివాని ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఆమె ఎక్కడికి వెళ్తుందో, ఎలా జీవించాలో ఆమెకు ఏమీ తెలియదు. ఇలా నడుస్తూ తనొక నది ఒడ్డున కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కొంతసేపటికి అక్కడికి ఇద్దరు గూండాలు వస్తారు. ఏ పిల్ల, శివాని అంటే నువ్వేనా? అవును. మీరెవరు? నా పేరు మీకు ఎలా తెలుసు? అయితే శివాని అంటే నువ్వే. రే, త్వరగా మనం వచ్చిన పని పూర్తి చేయరా. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటి? ఏం చేస్తున్నారు? ఆగండి. ఏం లేదు పిల్ల, ఈ సీసం నీ కళ్ళల్లో పోద్దామనొచ్చాం. నువ్వు కదలకుండా ఉంటే త్వరగా మా పని మేము చేసుకుని వెళ్ళిపోతాం. లేదా నీ మొహమంతా సీసం పోసేస్తా. వారి మాటలు విని భయపడిపోయిన శివాని అక్కడ్నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఇంకో గూండా ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. శివాని వద్దు వద్దు అని ఎంత అరుస్తున్నా పట్టించుకోకుండా ఆమె కళ్లలో సీసం పోసి ఆమెకు కళ్ళు పోయేలా చేస్తారు ఆ గూండాలు. మేడం, మీరు చెప్పినట్టుగానే చేశాం. మా పేమెంట్ ఫోన్ పే కొట్టండి. త్వరగా మేము జల్సా చేసుకోవాలి. మంచి మాట చెప్పావురా. ఇంత త్వరగా చెప్పిన పని పూర్తి చేశావు. నీకు ఎక్స్ట్రా అమౌంట్ వేస్తాను. పండగ చేసుకో. అమ్మా, దాన్ని ఒకేసారి చంపేస్తే పని అయిపోయేది. కళ్ళొక్కటే ఎందుకు తీసేయమన్నావు? చంపితే ఒక్కసారే చస్తుందే. ఇలా అయితే రోజు చస్తూ బ్రతుకుతూ అష్ట కష్టాలు పడి చస్తుంది. లేకపోతే ఇంకా ఎన్ని రోజులు నా ఇంట్లో పడి తింటుంది? శివాని కళ్ళు పోవడంతో ఎటు వెళ్తుందో తెలియకుండా నడుస్తూ అడవి లోపలికి వెళ్లిపోతుంది. ఆ రోజు సాయంత్రం శివాని నాన్న ఇంటికి వచ్చి శివాని ఎక్కడా అని అడుగుతాడు. ఇంకెక్కడి శివాని? అది ఇంట్లో ఉన్న డబ్బు, వెండి వస్తువులు తీసుకుని ఎవడితోనో పారిపోయింది. నోరు ముయ్యవే. నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలే. నా కూతురు ఎప్పుడు అలాంటి పని చెయ్యదు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. ఇన్ని రోజులు నీ కూతురే అన్ని దొంగతనాలు చేస్తుంది. అవి తీసుకుని వెళ్లి పక్క ఊరిలో సేటు దగ్గర అమ్ముతుంది.
నేనింటికి వచ్చే ముందు అమ్మాయిలిద్దరికి పట్టీలు తీసుకుని వద్దామని వెళ్ళాను. అక్కడ నీ వెండి చెంబులున్నాయి. నేను సేటుని వాటి గురించి అడిగితే ఒక అమ్మాయి వచ్చి అవన్నీ అమ్ముతుందని తన పేరు నిధి అని కూడా చెప్పాడు. ఇప్పుడు చెప్పవే, నీ కూతురిని ఏం చేయమంటావు? నీకేం పోయే కాలం వచ్చిందే దొంగతనాలు చేస్తున్నావు? అమ్మా, అది మా ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకోవడానికి నీకు ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఇవ్వలేదు. అందుకే ఇలా చేసి శివాని మీదకు తోసేశా. నన్ను క్షమించు అమ్మా. సవితి తల్లి తన కూతుర్ని ఒక్క దెబ్బ కొట్టి ఊరుకుంది. పాపం శివాని ఆ దట్టమైన అడవిలో కళ్ళు కనిపించక ఎటు నుంచి ఏం వస్తుందో అని భయపడుతూ ఒక చెట్టు కింద కూర్చొని ఉంటుంది. ఆ అడవిలో ఒక పాడుపడ్డ గుహలో దయ్యం ఉంది. అది శివానిని చంపి తినడానికి శివాని దగ్గరకు వచ్చింది. అప్పుడే నాగదేవత ప్రత్యక్షమవుతుంది. నాగదేవత దయ్యంతో పోరాడి శివానిని కాపాడుతుంది. నాగదేవత శక్తికి తట్టుకోలేక ఆ దయ్యం పారిపోతుంది. శివానికి నాగదేవత అన్నం పెట్టి తన మాయాశక్తితో శివానికి మళ్లీ చూపు వచ్చేలా చేస్తుంది. శివాని నాగదేవతను చూసి చాలా సంతోషిస్తుంది. అమ్మా నాగమ్మ, నన్ను కాపాడేందుకు వచ్చావా తల్లి? నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది తల్లి. నాగదేవత ఒక బంగారు కిరీటం ప్రత్యక్షం చేస్తుంది. శివాని, ఈ బంగారు కిరీటం తీసుకో. ఈ కిరీటం నీకు డబ్బు, బంగారం ఇస్తుంది. ఇది నీతి నిజాయితీగా ఉండే వారికి మాత్రమే పనిచేస్తుంది. అతిగా ఆశపడకూడదు. ధన్యోస్మి మాత, నా పూజ ఫలం నాకు దక్కింది. ఇన్ని రోజులు నేను పడిన కష్టాలు అన్నీ తీరిపోయాయి. శివానికి కిరీటమిచ్చి నాగదేవత మాయమైపోతుంది. ఇక శివాని ఇంటికి చేరుకుంటుంది. అప్పటికే శివాని నాన్న తన కోసం అన్ని చోట్ల గాలించి అలసిపోయి ఉంటాడు. ఒక్కసారిగా శివానిని చూసి ఎంతో ఆనందిస్తాడు. శివాని అడవిలో జరిగిందంతా చెబుతుంది. అంత ఆకర్షణీయమైన కిరీటాన్ని చూసి తల్లి కూతుర్లిద్దరూ కిరీటం కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. ఆపండి మీ గోల. ఒకసారి నువ్వు పెట్టుకొని నిధికి ఇవ్వు, అంతే. దానికెందుకంత గొడవ పడుతున్నారు? బంగారు కిరీటాన్ని ఇద్దరూ ఒకసారి పెట్టుకుంటారు. కొద్దిసేపటికి ఇద్దరు రక్తం కక్కుకొని చనిపోతారు. వారి చావుతో శివాని నాన్న ఇంకా శివాని ఎంతో ఆనందిస్తారు. ఇక ఆ రోజు నుంచి వారు బంగారు కిరీటం సహాయంతో ఏ బాధలు లేకుండా హాయిగా ఉంటారు. బుజ్జి పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే స్టార్ స్టోరీస్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.